ఇటు అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ రగిలిపోతూ ఉంది. మిడిల్ ఈస్ట్లో మళ్ళీ భీకర యుద్ధం జరుగుతుంది. అమెరికాపై ఇరాన్ దాడులకు తెగబడింది. అమెరికాకు చెందిన 5వ నౌకాదళం అంటే 5th ఫ్లీట్ అంటూ ఉంటారు. ఈ 5వ నౌకాదళం బేస్పై ఐఆర్జీసీ భీకర దాడికి దిగింది. ఇంకోవైపు జోర్దాన్లోని మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ టార్గెట్గా ఇరాన్ అటాక్కి దిగింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ F-35 ఫైటర్ జెట్ హ్యాంగర్స్ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కువైట్లోని ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది ఇరాన్ దాడులతో అలర్ట్ అయింది అమెరికా. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ యుఎస్ బేస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లోని యుఎస్ ఆర్మీ బేస్లో సైరన్ల మోత మోగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది బహ్రెయిన్. దక్షిణ ఇరాన్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే దాడులకు తెగబడ్డామంటూ క్లారిటీ ఇస్తుంది. మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికాకు సాయం చేసే ప్రతి దేశానికి అవి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరిస్తోంది. మొత్తం 21 అమెరికన్ మిలిటరీ స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది.